గాయస్, ఇందాక నా చేతిలో ఆఫ్ అయిందనమాట. మొత్తంకి పోయింది. ఇప్పుడు ఇది పార్ట్ 2 పెట్టేస్తున్నా, ఏమనుకోకండి. ఇక్కడ దేవుడు, ఇక్కడంతా టెంపుల్, ఇక్కడంతా భక్తులే ఉన్నారు. శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబరాయ స్వామి కళా దేవత దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరాయ స్వామి కళా ఇక్కడ హనుమాన్ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర గురుదత్త పాదాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు ఉన్నాడు. హలో గైస్, మేము దర్శనం చేసుకొని వచ్చేసాము. అక్కడైతే తీయొద్దంటారు వీడియో, అందుకే తీయలేను, ఆఫ్ వచ్చింది. ఇక్కడ మొత్తం నది అన్నమాట. మెస్ నువ్వు కథ చెప్తా. మేము ఇక్కడ కూర్చున్నాము, డాడీ కూడా కూర్చున్నాడు. ఇక్కడ మొత్తం నది, మొత్తం నది అన్నమాట. అక్కడికి నుంచి ఇక్కడ వరకు నది. స్టోరీ చెప్పు. స్టోరీ నీ బ్రేస్లెట్ చూపి. నీ పౌచ్ తెచ్చావా? మా అన్న మర్చిపోయిన. అరే, ఇది మా అన్న బ్రేస్లెట్, ఇది నాదే. చూడు, నాది. ఇది చూపి, ఇది మా అన్నది. చూసుకో. ఇక్కడంతా నది. ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి. ఈ డాడీ అక్కడ ఎవరో కాల్చిండ్రే, రాయిలు ఇస్తున్నావా? దీపాలు ఎవరు చాలా మంది కూర్చొని ఉన్నారు. మేము కూడా కూర్చొని ఉన్నాము. పడుకుంటుండే పక్కన వాళ్ళు మంచిగా చూస్తూనే ఉన్నారు మమ్మల్ని వీడియో తీస్తుంటే. మా అన్నకి ఏమో అడుగుతుండ్రు గైస్ అంకుల్ వాళ్ళు. ఎక్కడ ఉన్నారు, ఇక్కడికి వచ్చి, అంటే వాళ్ళు హిందీ మరాఠీ మాట్లాడతారు. ఒక స్టోరీ కథ ఇక్కడ ఉన్నది, ఒక స్టోరీ ఇక్కడ. అరే, ఇది ఎందుకబ్బా బ్లాక్? సారీ. తీరతిగా అబ్బా, నీ ఎంగలు పడతా ఉన్నదిగా, నా ఎంగిల్ కూడా పడతానే ఉన్నది తీరతిగా. యాక్చువల్లీ ఇక్కడ ఏం కదా అంటే, అక్కడ గురుదత్త స్వామి ఒక భక్తి దగ్గర భిక్షాందేవి అని అడగడానికి వచ్చింది అక్కడ. అయితే వాళ్ళు దగ్గర అన్నం లేదనమాట. జస్ట్ వాళ్ళు చెట్టు ఉంటారు, ఒక చెట్టు, ఆ చెట్టు ఆకులతో పాటు తింటారు, కూర చేసుకొని తింటారు అక్కడి చెట్ల ఆకులతో పాటు. అయితే భిక్షాందేవి అన్నాక వాళ్ళు తిన్నారు, గురుదత్త స్వామి తిన్నారు, మంచిగా భోజనం చేసిండ్రు. తర్వాత వెళ్తున్నప్పుడు వాళ్ళ చెట్టుని తీసుకొని వెళ్ళిపోయిండ్రు. వాళ్ళ
వైఫ్ చాలా ఏడ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళు చెట్టు ఏం తినడానికి ఉన్నది వాళ్ళకి, జస్ట్ ఒక చెట్టు ఉంటుంది, అప్పుడే తింటుండే వాళ్ళు. ఇప్పుడు ఏం లేదుగా. అయితే అక్కడ కింద ఏమో కనిపిస్తుంది. అయితే అక్కడ బంగారం నిండి ఉంటుందంట, బంగారం అక్కడ. వాళ్ళు చాలా ఆనందం పడి మంచిగా భోజనం చేసిండ్రు. ఇదన్నమాట గైస్ కథ. అక్కడ జరిగింది రియల్ స్టోరీ. ఇందాక దర్శనం చేసుకున్నప్పుడు వద్దుట ఒకసారి కొంచెం ముంగటికి వెళ్దామే. మెస్సి వాటర్లో కదా అలా పెడదాం దా కాలు. దా సరే అక్కడ సైడ్ వెళ్ళి అమ్మ షాపింగ్ అక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూస్తాము. ఇక్కడ నాకు నదిలో కాలు పెట్టాలని ఉన్నదమ్మా. మాది ఏమిటి